మరి శనార్థుల గీయాల మనం ఎక్కడున్నామంటే జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ఉన్నాము. మరి ఈ జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో అయితే అటు బీజేపీ కానీ ఇటు బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ వాళ్ళకు సంబంధించిన కార్యకర్తలతోటి నాయకులతోటి అదేవిధంగా జనాలతో అయితే భారీగా అంటే భారీ ఎత్తున వాళ్ళైతే ప్రచారం అయితే కొనసాగిస్తున్నారు. మరి ఈ ప్రచారం కొనసాగిస్తున్న వాళ్ళ ఏ పార్టీ ఏ సీట్లను కైవసం చేసుకుంటుంది, గట్లనే ఏ పార్టీ ఆ యొక్క ఎమ్మెల్యే సీటును అయితే దక్కించుకుంటుంది అనే ముచ్చట్లనైతే మనము ఇక్కడ కొంతమంది జనాలు ఉన్నారు. మరి ఈ జనాల నాడి ఎట్లున్నది, మరి ఈ జనాలు ఏ పార్టీకి ఓటేసి పట్టం కట్టిస్తారు, ఏ నాయకుడిని మంచిగా గెలిపిస్తారు, నిస్వార్థంగా ప్రజల పక్షాన ఉండే నాయకుడు ఎవరు అనే ముచ్చట్లనైతే మనమైతే తప్పకుండా తెలుసుకోవాలి కదా. మరి చలో మనమైతే ఇలా నేరుగా ప్రజలలోకి పోయి వాళ్ళ నాడి ఎట్లున్నదో ఒక్కసారి మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అక్క, మరి జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలలో అయితే 3 పార్టీలు పోటీ చేస్తున్నాయి, వాళ్ళ ప్రచారాలు కూడా కొనసాగిస్తున్నాయి. ఒకవేళ ఏ పార్టీ గెలిస్తే బాగుంటది, ఏ నాయకుడు గెలిస్తే బాగుంటాడు అని మీరు అనుకుంటారు అక్క? ఇప్పుడు నేను అనుకునేది ఏంటంటే అన్న, ముందు కాంగ్రెస్ ఉండే తెలంగాణ రాకన్నా ముందు, తర్వాత తెలంగాణ వచ్చినాక ఒక 10 ఏళ్ళు బీఆర్ఎస్ ఉన్నది, తర్వాత మళ్ళీ ఇప్పుడు 2 ఏళ్ళు కాంగ్రెస్ ఉన్నది. మరి ఇప్పటివరకు ఇక్కడైతే ఏం అభివృద్ధి అనేది జరగలేదు. ఏ గలీలో అయినా మనకి మొత్తం డ్రైనేజ్, మురుగునీళ్ళు, మరి మంచినీళ్ళల్లో కూడా మొత్తం డ్రైనేజ్ నీళ్లు కలిసి వస్తాయి. అసలు పేరుకే జూబ్లీ హిల్స్ కానీ ఊర్ల కంటే ఘోరంగా ఉన్నది ఇక్కడ. కాబట్టి బీజేపీ వస్తే బాగుంటుంది, కొత్తలకు అవకాశం ఇస్తే ఇక్కడ ఏమన్నా మంచిగా అభివృద్ధి చేస్తారని మేము అనుకుంటున్నాము. అక్క, మీరైతే అట్లా అంటున్నారు కానీ మరి ఇక్కడ చాలా అభివృద్ధి పనులు జరిగినాయి. ఆ అభివృద్ధి పనులు కూడా కాంగ్రెస్ వాళ్ళు చేయబట్టే జరిగినాయి. ఇన్ఛార్జి మంత్రులు వచ్చి ఇక్కడ తిష్ట వేసుకొని కూర్చొని మరి ఆ అభివృద్ధి పనులు అయితే చేసిండ్రు అనే మాటనైతే జనాల నోట్లకి వెళ్ళి వినబడుతుంది అక్క. ఒకటన్నా నిజంగా కాంగ్రెస్ వాళ్ళు అభివృద్ధి చేసి ఉంటే ఇన్ఛార్జ్ మంత్రులు వచ్చి ఇక్కడ కూర్చోాల్సిన అవసరమే లేదు. వాళ్ళు చేసిన అభివృద్ధికి పబ్లికే ఖచ్చితంగా చేస్తారు. వాళ్ళు చేయలేదు కాబట్టే రోజు సీఎం వచ్చి తిరిగిపోతున్నాడు, మంత్రులు వచ్చి తిరుగుతున్నారు గల్లీలు. లేకపోతే అసలు ఏ రోజు కనిపించని ముఖ్యమంత్రి మంత్రులు గల్లీలలో ఎందుకు తిరుగుతున్నారు? ఏం చేయలేదు, పబ్లిక్ ని మోసం చేసిండ్రు వాళ్ళు. మరి మహిళలకి 2,500 ఇస్తామన్నారన్న, మా ఎవ్వరికి రాలేదు ఇప్పటివరకు. అట్లా లెక్కేసుకుంటే ప్రతి ఒక్క మహిళకి వాళ్ళు 50,000 కంటే ఎక్కువ బాకీ ఉన్నారు ఇప్పటివరకు. మరి విద్యార్థులకి ఎలక్ట్రిక్ స్కూటర్స్ ఇస్తామన్నారు, అట్లా మస్తు చెప్పిండ్రు. మీకు ఫ్రీ బస్ ఇచ్చారు కదా, ఏం చేసుకుంటామన్నా ఫ్రీ బస్సు? ఎవరన్నా వైద్యము విద్య అవి ఫ్రీగా ఇస్తే పబ్లిక్ బాగుపడతారు, కానీ బస్సులో ఏం చేసుకుంటాం? ఫ్రీ బస్సు ఎవరికి ఉపయోగం లేదు దానివల్ల. మరి ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి అయితే జూబ్లీ హిల్స్ లో సుడిగాలి పర్యటన లెక్క మంచిగా పర్యటిస్తాను కదా, మరి ఏమైనా ఫైదా ఉంటుందా ఉండదా? నేనైతే ఏం ఫైదా ఉండదు అనుకుంటున్నాను. ఎందుకంటే ఒకసారి నమ్మి మోసపోయినరు, మళ్ళీ పబ్లిక్ అయితే నమ్మి మోసపోనికే సిద్ధంగా లేరు. ఖచ్చితంగా ఈసారి నేను బీజేపీ ఇక్కడ గెలుస్తుంది అని కూడా అనుకుంటున్నా. నమస్తే అన్న. నమస్తే అన్న. శనార్థి అన్న. నమస్కారం బాగున్నాం. జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ఈ 3 ప్రధానమైనటువంటి పార్టీలు అయితే పోటాపోటీగా వాళ్ళ ప్రచారాలు నిర్వహిస్తున్నారు. మరి ఏ పార్టీ గెలిస్తే బాగుంటది అనుకుంటారు? ఇక్కడ హోరాహోరీగా ఏం జరుగుతలేదన్న. ఇక్కడ ఒకటే ఒక పార్టీ, భారతీయ జనతా పార్టీయే ఇక్కడ సీట్ కూడా కైవసం చేసుకోబోతుంది. ఆ 2 పార్టీలు కూడా వాళ్ళని వీళ్ళు తిట్టడం, వీళ్ళు వాళ్ళని తిట్టి ఒకరినొకరు వాళ్ళు ఒప్పందం మీదనే ఉన్నారు. ప్రజలు మాత్రం భారతీయ జనతా పార్టీ వైపే చూస్తున్నారు. ఎందుకంటే ఇంతకుముందు చూసినట్టయితే ఇప్పుడు వాళ్ళిద్దరు గొడవ పడుకొని ఒకరు ఈ నాయకుడు ఆ నాయకుడు ఏం చేశారని చెప్పి వాళ్ళ ఇంతకుముందు దౌర్జన్యాలు వాళ్ళే బయట పెట్టుకుంటున్నారు. మనం రోజు చూస్తూ ఉన్నాము జనాలను ఏ విధంగా పీడించారు, ఎన్ని హోటళ్ళు కూలగొట్టినరు, ఎంతోమంది పేద ప్రజలకు ఇల్లులు కూలగొట్టారు. ఇక్కడ రోడ్ల చూస్తుంది అన్ని చూస్తూ ఉన్నాము. ప్రజలంతా కూడా భారతీయ జనతా పార్టీ వైపు చూస్తున్నారు. తప్పకుండా ఓటేసి మాకు గెలుపునిస్తారని చెప్పి ఆశిస్తున్నాం. అన్న, మీరైతే భారతీయ జనతా పార్టీ ఒకటే ఉన్నది, మిగిలిన 2 పార్టీలు అయితే డమ్మి అని చెప్తారు. మరి మిగిలిన 2 పార్టీలలో కాంగ్రెస్ పార్టీ చాలా అభివృద్ధి చేసిన పార్టీ, గట్లనే జనాలందరూ మెచ్చిన పార్టీ, ప్రజాపాలన ఉన్నటువంటి పార్టీ అని చాలా మంది జనాలు చెప్తున్నారు. వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి మంత్రులే కావచ్చు, ఎమ్మెల్యేలే కావచ్చు, అందరు చెప్తున్నారు. మరి నిజమేనా అన్న? ఎంతవరకు నిజమో ప్రజలు రోజు చూస్తూ ఉన్నారు. వాళ్ళ మంత్రులనే రోజు ఎన్నెన్ని కొట్లాటలు ఉన్నాయి. వాళ్ళ లోపాలు ఏందో వాళ్ళు తెలుసుకొని వాళ్ళే ఇవాళ రేపు ప్రజలకు సమానం చెప్పలేని విధంగా ఉన్నారు. ఈ రోజు ఏదో ఎలక్షన్ అనుకుని వచ్చి 4 మంచి మాటలు చెప్పేసి ప్రజలే మోసం చేద్దాం అనుకుంటే అది కుదరని పని. వాళ్ళ అభివృద్ధి అంటారా? ప్రజలు గలీలకు పోతే కొట్టే విధానంగా ఉన్నారు. మంత్రి అని చెప్తున్నారు పేరుకి, మేము మంత్రిని రోజు ఇక్కడ చూస్తా ఉన్నాం. మంత్రికి వాళ్ళకి సంబంధించిన 10 మంది తప్ప లోకల్ ప్రజలు ఒక్కరు కూడా వాళ్ళ ఎంబడి లేరు. వాళ్ళ వైపు కూడా ఎవరు కూడా వాళ్ళకి ప్రోత్సహించే విధానం మాకైతే ఇక్కడ అనిపిస్తలేదు. మరి ఇప్పుడు దీపక్ రెడ్డి గారు అయితే బీజేపీ నుంచి అయితే అభ్యర్థిగా ఉన్నారు. మరి వారి గెలుపు ఎట్లా ఉండబోతుంది? దీపక్ రెడ్డి గారి గెలుపు జూబ్లీ హిల్స్ అభివృద్ధి వైపు తప్పకుండా. ప్రజలు ఎడ్యుకేటెడ్
ఇక్కడ 3,20,000 ఓట్లు ఉన్నాయి. అందులో ఎడ్యుకేటెడ్ 1,00,000 మంది ఉన్నాయి, సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఉన్నారు, డైలీ వర్కర్స్ ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు బీజేపీకి వేస్తారు. ఇదే విధంగా కాంగ్రెస్ టీఆర్ఎస్ చూసుకుంటే ఉన్న 1,00,000 మైనారిటీ ఓట్లని మావంటే మావి పీకులాడుకుంటున్నాయి. ఈ మధ్యలో హిందూ ఓట్లు మాకు కొట్టేసుకొని దర్జాగా బయటపడతామని చెప్పి డంకా పోయించి చెప్తున్నాం. నమస్తే అక్క. నమస్తే అండి. ఎట్లున్నారు? బాగున్నాం. మరి జూబ్లీ హిల్స్ అయితే ఎన్నికల హంగామా అయితే వచ్చింది అక్క. మరి ఇక్కడ ఉన్నటువంటి 3 ప్రధానమైనటువంటి పార్టీలు అయితే వాళ్ళ పనులు అయితే నిమగ్నమై ఉన్నారు కదా. మరి ఏ పార్టీ గెలిస్తే బాగుంటది అని మీరు అనుకుంటారు? మేము ఏ పార్టీ అని కాంగ్రెస్ అయితే ఇచ్చింది, బస్సు ఫ్రీ ఇచ్చింది. కానీ మాకైతే వేరే హామీలు చేసిన ఏం చేయట్లేదు. 6 అన్నారు, 2 చేసింది. మాకు గ్యాస్ రావట్లేదు, కరెంటు రావట్లేదు. బస్సు ఒకటే వచ్చింది. 2,500 అది లేదు. కళ్యాణ లక్ష్మి అన్నాడు, అది లేదు. తులం బంగారం అన్నాడు, అది లేదు. మాకైతే కాంగ్రెస్ రావడం అయితే ఇష్టం లేదు. అంటే కాంగ్రెస్ రావడం ఇష్టం లేదు. మరి ఏది వస్తే నీకు బాగుంటది, జనాలకు బాగుంటది? బీజేపీ వస్తే బాగుంటది. అన్న శనార్థి. మరి జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ఉప ఎన్నికలు అయితే వచ్చేసింది. ఓరవరిగా ప్రచారాలు అయితే జరుగుతున్నాయి. మరి ఇక్కడ ఏ పార్టీ గెలిస్తే బాగుంటది, ఏ అభ్యర్థి గెలిస్తే బాగుంటది అనుకుంటారు? మీరు అబ్జర్వ్ చేసినట్టంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక గత 10 సంవత్సరాల కింద టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది. నేను జూబ్లీహిల్స్ ఎలక్షన్ ఇన్ఛార్జ్గా ఎర్రట్టుగా రాకముందు జూబ్లీహిల్స్ అంటే ఎంత రిచ్ ఏరియా, ఎంత అపార్ట్మెంట్లు ఉంటాయి, మొత్తం అంతా తిరిగి బాగా ఇబ్బంది పడాల్సి వస్తుందేమో ఎలక్షన్స్ కోసం అనుకున్నాను. ఇక్కడికి వచ్చినాక పరిస్థితి చూస్తే ఎంత దారుణంగా ఉందంటే వాళ్ళ 10 ఏళ్ల పాలన, వీళ్ళ 2.5 సంవత్సరాల పాలన. వాళ్ళని జనాలు తిట్టే తిట్లు వింటే ఇక తెలంగాణ భాషలో మనం ఎట్లా మాట్లాడతాం అంతకన్నా ఆ రేంజ్లో మాట్లాడుతున్నారు. అంటే ఇది పేరుకే జూబ్లీ హిల్స్ కానీ ఇక్కడ ఉన్న వాళ్ళు మొత్తం జర గరీబులు అనేది చెప్పొచ్చా? మరి పూర్తి స్థాయిగా అందరూ పొద్దుగాలేసి రెక్కాడదే కానీ డొక్కాడని పరిస్థితి ఉన్న పబ్లిక్ ఇక్కడ ఉంటారు. ప్రతి ఏరియాలో రిచ్ పూర్ యావరేజ్ అందరూ ఉంటారు. కానీ బిలో యావరేజ్గా ఉన్న పబ్లిక్ జూబ్లీ హిల్స్ ప్రాంతంలో ఎక్కువ. ఇంకొకటి ఏంటంటే గత కొన్ని సంవత్సరాల నుంచి, అంటే గత 20-30 సంవత్సరాల నుంచి ఈడ అభ్యర్థుల ద్వారా కానీ మిగతా వాళ్ళ ద్వారా కానీ బెదిరింపులకు గురయ్యా ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈరోజు పబ్లిక్ దగ్గరికి వెళ్తే వాళ్ళు మాట్లాడే మాటలు ఏంటంటే బీజేపీ ఖచ్చితంగా మద్దతు దొరుకుతుంది అన్న విషయం మాకు అర్థమవుతుంది. అంటే ఇప్పుడు మీరు తప్పకుండా బయటపడతారా మరి బీజేపీ వాళ్ళు? బయటపడు అది జనాలే నిర్ణయిస్తారు. ఎందుకు చెప్పన్నా, 1,00,000 ఓట్ల కోసం పోరాడుతుంది, వాళ్ళందరూ అబ్జర్వ్ చేస్తారు. 3 లక్షల ఉన్న వాళ్ళ కోసం ఓడు మాట్లాడతలేడు. ఈడ ఖాళీ 1,00,000 ఓట్లు ఉన్న వాళ్ళ కోసం ఆ టీఆర్ఎస్ ఓడు కొట్లాడుతున్నాడు, కాంగ్రెస్ ఓడు కొట్లాడుతున్నాడు. అంటే మిగతా 3 లక్షల ఓట్లు ఓనికి కనిపిస్తలేవు ఇక్కడ పార్టీ వాళ్ళకి. అంటే అంత అన్యాయంగా కళ్ళ ముందు వాళ్ళు ఒక సినిమా చూపిస్తారు. ముస్లింలే నిన్న టోపీ పెట్టుకొని రేవంత్ రెడ్డి ఏమంటాడు, అరే మాకు ముస్లింలే కావాలి, మాకు ముస్లిం ఓట్లే కావాలి. ఇంకా జనాల్లో రియలైజేషన్ వచ్చింది, జనాలు అభిమానిస్తారు. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీకి ఈసారి దీపక్ రెడ్డి గారికి అలాగే భారతీయ జనతా పార్టీకి ఓటేసి గెలిపిస్తారని నమ్ముతాను. ఏందన్నా మరి జూబ్లీ హిల్స్ అయితే 3 పార్టీలకు సంబంధించిన నాయకులు తెల్లారితో పొద్దుగుకితే మొత్తం జూబ్లీ హిల్స్ మీదే పడతారు. మరి జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది అనుకుంటారు? ఈరోజు జూబ్లీ హిల్స్ అంటే మేము అంబర్పేటకి వెళ్ళి వచ్చి ఇక్కడ 2 నెలలు 3 నెలల నుంచి కంటిన్యూ తిరుగుతూ ఉన్నాం. ఇక్కడ తిరుగుతూ ఉంటే మాకు జూబ్లీ హిల్స్ అంటే మేము పెద్ద పెద్ద మేడలు ఉంటాయి, మంచి రోడ్లు ఉంటాయి, మోరీలు ఉండవు, ఏముండవు, చాలా బ్యూటిఫుల్ ఉంటుంది. హైటెక్ సిటీ లాగా ఏదో పేరు విన్నాం కదా, జూబ్లీ హిల్స్ ఉంటాయి అని చెప్పి ఇక్కడ నమ్మి ఈడికి వచ్చినాము. ఈడికి వచ్చినాక అసలు విషయం బయటపడ్డది. జూబ్లీ హిల్స్ అంటే హిల్స్ కాదు, పెద్ద పెద్ద మోరీలు, రోడ్లు, గుంతలు. ఎంత దారుణమైన అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ ఈ రాష్ట్రంలో కాదు, పక్క రాష్ట్రంలో కూడా లేదు. ఆదిలాబాద్ కూడా డెవలప్ అయింది, ఆదిలాబాద్ పక్కన చిన్న కాన్స్టిట్యున్సీలు కూడా డెవలప్ అయినాయి. అంత ఘోరమైన హైదరాబాద్ నగరం నడిబొడ్డున ఉన్న జూబ్లీ హిల్స్ ఇంత దారుణానికి అయిందంటే కారణం ఎవరు? గతంలో పరిపాలించిన టీఆర్ఎస్ కావచ్చు, అంతకుముందు పరిపాలించిన కాంగ్రెస్ కావచ్చు. వీళ్ళిద్దరు చేసిన పొరపాట్ల వల్లనే ఈరోజు జూబ్లీ హిల్స్కి ఇలాంటి దుస్థితి పడ్డది. వీళ్ళిద్దరిని ఓడగొడితేనే జూబ్లీ హిల్స్ అభివృద్ధి చెందుతుంది. కాబట్టి భారతీయ జనతా పార్టీ పట్టం కట్టి చెప్పండి, మేము అందరం కూడా గడప గడపకి వెళ్ళి అందరూ కూడా చెప్తూ ఉన్నాం. అన్న ఇప్పుడు మీరైతే జూబ్లీ హిల్స్లో హిల్స్ ఉంటాయని మీరు అనుకుంటున్నారు, అదేవిధంగా మోరీలు పొంగుతాయని అట్టిట్లా అని అంటారు. కానీ జూబ్లీ హిల్స్లో అసలైన అభివృద్ధి కాంగ్రెస్ పార్టీతోటే సాధ్యమైంది, అది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితోటే సాధ్యమైంది అని జనాలు అయితే అంటున్నారు. మరి ఇది ఎంతవరకు కరెక్ట్ అన్న ఈ ముచ్చట? సిగ్గుండాలి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి. ఏం అభివృద్ధి చేసినావు నువ్వు 2 ఏళ్ళులా? నువ్వు చేసిన అభివృద్ధి ఏందో ఒకటి చెప్పు. నువ్వు అధికారంలోకి వచ్చినాక, ముఖ్యమంత్రి అయినాక ఈ సామాజిక వర్గం కావచ్చు, ఈ వర్గం కావచ్చు సంతోషంగా ఉన్నది ఒక్కరు చూపి అని చెప్తున్నాను నేను. ఒక్క వర్గాన్ని అన్నా, లేకపోతే మహిళలు సంతోషంగా ఉన్నారా, యువకులు సంతోషంగా ఉన్నారా, నిరుద్యోగులు సంతోషంగా ఉన్నారా, ఒక వ్యాపారస్తులు సంతోషంగా ఉన్నారా? ఎవరు సంతోషంగా ఉన్నారు? ఒక ఆటో నడుపుకునేవాడు సంతోషంగా, ఎవ్వరు కూడా సంతోషంగా లేరు.
సంతోషంగా ఉన్నది ఎవరంటే రేవంత్ రెడ్డి అన్నదమ్ముల కుటుంబ సభ్యులు, అదేవిధంగా మంత్రుల కుటుంబ సభ్యులు. వాళ్ళు తప్ప ఈ రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో సంతోషంగా ఉంది ఎవరు లేరు. జూబ్లీ హిల్స్ ప్రజలు కాంగ్రెస్ నాయకులను ఎక్కడెక్కడ తరుముతున్నారు. మా గల్లీకి వచ్చినామంటే మేము తరుముతామని చెప్తున్నారు. వాళ్ళ గల్లీకి వాళ్ళంటే కాంగ్రెస్ కార్యకర్తలు భయపడుతున్నారు. ఎందుకు ఇంత దుస్థితి వచ్చింది? 2 ఏళ్ళలో నువ్వు జూబ్లీ హిల్స్ చేసింది ఏంది? ఈ కాన్స్టిట్యున్సీకి నువ్వు ఎంతో అభివృద్ధి చేయాలి కదా. నీ యొక్క పథకాల నుంచి కావచ్చు ఏం అభివృద్ధి చేసినావు అని అంటున్నా. సగం పథకాలు చేస్తూ టైంపాస్ రాజకీయాలు చేస్తూ 2 సంవత్సరాలుగా బండిని దొప్పుకొచ్చినావు. ఈరోజు ఒక్క ఓటు అని చెప్పి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి అడుగుతున్నావు. ఒక్క ఓటు ఏంటని అడుగుతున్నావు. ఎందుకు వేయాలి నీకు ఓటు అని అడుగుతున్నా. ఈరోజు నువ్వు నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చినందుకు వేయాలనా? ఏమి ఇచ్చినామని వేయాలి నీకు? ఈరోజు నువ్వు ఎందుకు ఇంత దిగజారి అడుగుతున్నావు అని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. అక్క శనార్థి జై శ్రీరామ్ అన్న. జై శ్రీరామ్. అక్క మరి ఏందక్క ఇప్పుడు జూబ్లీ హిల్స్ లో ఎటు చూసినా 3 పార్టీలు అయితే ఘోరంగా అంటే ఘోరంగా సుడిగాలి పర్యటన లెక్కనే పెద్ద పెద్ద మంత్రులు, దాని తర్వాత ముఖ్యమంత్రి వీళ్ళు అందరూ వచ్చి ప్రచారాలు చేస్తున్నారు. మరి ఏ పార్టీ గెలిస్తే బాగుంటది? నిజానికి లీడర్లు అనేవాళ్ళు జనాలలో తిరుగుతున్నారా లేదా? జనాలలో తిరుగుతున్నారన్న. కాకపోతే నేను చెప్పేది ఏంటంటే మనం కొన్నేళ్ళు మనం కాంగ్రెస్కి టైం ఇచ్చాం. కాంగ్రెస్ వల్ల మనకు డెవలప్మెంట్స్ ఏం కాలేదు. కొన్నేళ్ళు మన 10 ఏళ్ల దాకా మనము కేసీఆర్కి ఇచ్చాం. తన నుంచి కొన్న వరకు కొంతమందికి అయింది కానీ అందరికీ కూడా కాలేదు. ఇప్పుడు మెయిన్గా చెప్పి ఇన్నిసార్లు మనం వేరే పార్టీలకు ఒక్కసారి మనం బీజేపీకి బయట రాష్ట్రాలు అంతా బీజేపీ నుంచి కూడా డెవలప్ అవుతుందన్న. ఈ ఒక్కసారి కూడా బీజేపీ ఇక్కడ మనకు వస్తే డెవలప్ అవుతుందో ఆశ ఒక చిన్న. అండ్ ఇప్పుడు కాంగ్రెస్ వచ్చి మస్తు డెవలప్మెంట్ చేసిందట. ఏం చేసిందన్న? ఇటు సిటీలో ఈ జూబ్లీ హిల్స్ లో ఎక్కడ లేనటువంటి అభివృద్ధి చేసిందట. నిజమేనా? ఏం చేసిందా? 2 years వస్తుందన్న మనకి కాంగ్రెస్ వచ్చి. 2 years 6 స్కీమ్లు చెప్పాడు అతను. 6 స్కీమ్లో ఏ స్కీమ్ పుక్కట్ల కోసం ఒక బస్సు మాత్రం ఉంది. ఆ బస్సు మాత్రం ఫ్రీగా ఇచ్చారన్న. దానివల్ల ఎన్నో యాక్సిడెంట్లు, రోడ్లు సరిగా లేవు. ఏమనంటే ఫ్రీ ఇస్తున్నాం బస్సులు అంటారు, కానీ రోడ్స్ వల్ల ఎన్ని యాక్సిడెంట్లు అవుతున్నాయన్న బయట పబ్లిక్లో. ఎన్ని ఫ్యామిలీ కుటుంబాలన్నీ రోడ్డు పాలవుతున్నాయి దానివల్ల కూడా. ఒక బస్సు ఇస్తే సరిపోయింది అన్న లేడీస్కి. ఎన్నో 2500 స్కీమ్ అన్నారు. పిల్లల చదువు కోసం 5 లక్షలు అన్నారు. ఎన్నో స్కీమ్లు చెప్పారు. ఆ స్కీమ్లో ఏ స్కీమ్ అయిందని ఇంతవరకు 2 ఏళ్ళు కావస్తుంది. అయినా 1 monthకే ఇస్తా అని చెప్పారు. ఇవన్నిట్లో ఏమిచ్చారన్నా? వికలాంగులకు పెన్షన్ పెంచుతున్నారు, వృద్ధులకు పెన్షన్ ఏది పెంచారని ఇంత వచ్చే వాళ్ళకు కూడా ఇంతవరకు రాను. అన్న మేము కూడా పబ్లిక్ తిరుగుతామన్నా. మేము కూడా పబ్లిక్ కోసం తిరిగే వాళ్ళం, సోషల్ వర్కర్స్. మేము ఎంతో మందికి పెట్టాము. ఇంత 3 years వరకు పెట్టినా కూడా రాలేవన్న. ఇంతకు ఎవరికి వచ్చాయన్నా? పెన్షన్స్ లేవు. పెన్షన్స్ లేకుండా ఎంతమంది పడి ఉంటున్నారన్న. మధ్యలో ఒకసారి అయితే పెన్షన్స్ కూడా ఇవ్వరు. వృద్ధులు దాని మీద బతికి ఉంటారన్న. వాళ్ళకి మన అలాంటి టైంలో ఎట్లన్నా ఎవరు రైతులు మెచ్చినటువంటి ప్రభుత్వం మాట కదా ఇది. ఏడన్నా కొన్ని ఊళ్ళకి వెళ్ళండి. మాకు ఊర్లు ఉన్నాయి, మా తాతలు ఉన్నారు. మా తాతలు కూడా కొంతమంది కానీలేవు ఇంతవరకు. రైతు బంధు కూడా కొంతమందికి పడట్లేదు. భూస్వాములు అంటున్నారు, అది అంటున్నారు. ఉన్న వాళ్ళకి పడట్లేదు, లేని వాళ్ళకి వస్తున్నాయి అన్నారు. ఎన్ని 100 ఎకరాలు ఉన్న వాళ్ళకి వస్తున్నాయి. మనీ మామూలుగా 2 ఎకరాలు 3 ఎకరాల వాళ్ళు కూడా లేవన్న ఇంతవరకు. ఎగ్జాంపుల్ మేమే అన్న, మా తాతయ్య వాళ్ళకు కూడా రాలేదు ఇంతవరకు. ఓకే అక్క, ఇక ముఖ్యంగా నీకు ఏ పార్టీ గెలిస్తే బాగుంటది అని అనుకుంటాను అన్న. మా ఉద్దేశం ఏమిటంటే 2 సార్లు మేము పార్టీకి కాంగ్రెస్కి ఇచ్చాము, టీఆర్ఎస్కి ఇచ్చాము. ఈ ఒక్కసారి బీజేపీకి ఇస్తే మేము డెవలప్ అవుతాను మాకు ఆశ అన్న. శనార్థనా అన్న, ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల ఏ పార్టీ గెలిస్తే బాగుంటది? ఒకవేళ మీరు మద్దతు ఇస్తే ఏ పార్టీకి ఇస్తారు? మరి భారతీయ జనతా పార్టీకే ఇస్తామన్నా. ఎందుకే? కాంగ్రెస్ కి ఆల్రెడీ చూసినాం కదా, డబుల్ బెడ్రూమ్లు అన్నారు. కేసీఆర్ కట్టిన డబుల్ బెడ్రూమ్లు వీళ్ళు అమ్ముతా అంటారు, వీళ్ళు ఇస్తా అంటారు. ఆల్రెడీ నీళ్లు మునిగిన దాన్ని వల్ల వీళ్ళు సగం ముంచారు. ఇప్పుడు మళ్ళీ పూర్తిగా ముంచడానికి మన జూబ్లీ హిల్స్ నుంచి మళ్ళీ ప్రారంభం చేద్దామని అనుకుంటారు. కానీ జూబ్లీ హిల్స్ నుంచే మార్పు మొదలవుతుంది. ఈ మార్పే మళ్ళీ వచ్చే ఎన్నికలకి తొలి అడుగు అవుతుంది బీజేపీకి. అంటే ఇప్పుడు కాంగ్రెస్ బీఆర్ఎస్ 2 జనాలను ముంచే పార్టీలు అంటారు. ముంచే పార్టీలే కదన్న. 10 సంవత్సరాల నుంచి వాళ్ళు ముంచిర్రు, ఈ 2.5 సంవత్సరాలు వీళ్ళు ముంచిర్రు. ఇంకెంతమందిని ముంచుతారన్న? ఇప్పటికైనా జనాలు మేల్కుంటారు కదన్నా, మేల్కున్నారు. ఇప్పుడు ఈ బీజేపీ పార్టీయే బలమైన పార్టీ అని ప్రతి ఒక్కరికి తెలిసింది. ఈ 11వ రోజు ఓటు హక్కు ప్రతి ఒక్కరు వినియోగించుకొని భారతీయ జనతా పార్టీకి గెలిపిస్తారు. అంటే భారతీయ జనతా పార్టీకి ఉన్నటువంటి సత్తా ఇక్కడ కొంతమంది ఓటర్లు బీజేపీకి వేయరు, బీఆర్ఎస్ కు అదేవిధంగా కాంగ్రెస్ కి వేస్తారు. కాంగ్రెస్ చాలా బలపడ్డ పార్టీ అనే విధానంలో కొందరు అయితే మాట్లాడుతున్నారు. వాళ్ళకి ఏమని చెప్తారు అన్న? ఇప్పుడు వచ్చిన ఈ హైడ్రా అనేది మళ్ళా పింఛన్ ఇస్తా అని చెప్పి ఇయ్యలేదు. ఇవన్నీ ప్రతి ఒక్కరూ రగిలిపోతున్నారు. మళ్ళా ఈ ఫ్రీ బస్ ఒకటి పెట్టి ఇన్ని గనము అరాచకాలు చేసి మళ్ళీ ఇప్పుడు అవతల పర్సన్ కూడా పబ్లిక్ ని ఓటు అడుగుతుండా బెదిరిస్తుండా అర్థమైతలేదు. ఓటు అడిగేటోడు ఎట్లా అడుగుతాడు? ఒక విధంగా ఉంటది. ఇది భయపట్టించి భయభ్రాంతులకు గురి చేసి ఓటు అడగడం అనేది ఎంతవరకు న్యాయము? అందుకే
జూబ్లీహిల్స్ ప్రజలందరూ మార్పు కోరుకుంటారు, భారతీయ జనతా పార్టీని గెలిపిస్తారు. అక్క నమస్తే. నమస్తే. అక్క మరి జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఏ పార్టీ గెలిస్తే బాగుంటది? నాకు తెలిసి మోడీ గెలిస్తే బాగుంటుంది. సెంట్రల్లో మోడీ ఉంది కాబట్టి మనకు జిఎస్టీ తక్కువ చేసిండు, అన్నిటికీ ఆయన బాగా చేస్తుంది కాబట్టి బీజేపీ వస్తే బాగుంటుంది అని నమ్మకం. ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసిందంటే ఈ ఏరియాలో అయితే ఏమీ బాగా చేయలేదు. ఇప్పటికి 2 years నుంచి అయితే చూస్తున్నాము, ఎక్కడ చూసినా మోరీలు పొంగుతున్నాయి, వాటర్ ప్రాబ్లం ఉంది, చాలా రేషన్ కార్డు డబుల్ బెడ్రూమ్స్ రాలేదు, చాలా రేషన్ కార్డు లేదు, చాలా మంది లేని వాళ్ళు ఉన్నారండి. వాళ్ళ గురించి కూడా ఆలోచించాలి. ఇల్లు లేని వాళ్ళు ఉన్నారు, వాళ్ళ గురించి ఆలోచించాలి. మనం ఇందిరమ్మ ఇల్లు ఇచ్చిరంట కదా, ఎవరికి ఇచ్చారండి? అసలుకి కేసీఆర్ ఇచ్చినవి కూడా సగంలో సగం మందికి కూడా ఇవ్వలేదు. అసలు చెప్పాలంటే ఆయన వచ్చి కూడా ఆయన చేసిన దాంట్లో కలిసి ఇలా ఇస్తా అన్నాడు, ఇస్తలేడు కదా. న్యాయంగా అయితే అదైతే కాదు. మన సెంట్రల్లో అయితే ఇప్పుడు బీజేపీ ఉంది, ఆయన మనకు మోడీ మనకు ఎన్నో చేస్తున్నాడు. ఆయన గురించి అయినా మనం ఆలోచన చేసి, అదే సెంట్రల్ లో మోడీ వచ్చింది కాబట్టి స్టేట్ లో కూడా మోడీ రావాలంటారు అంతే. మరి మీ ఓటు అయితే ఇప్పుడు బీజేపీ అభ్యర్థికి వేస్తారా? మరి వేస్తామండి, పక్కా వేస్తాం. మరి నిజానికి జూబ్లీహిల్స్ లో ఉన్నటువంటి ఈ 6 డివిజన్లల్లో ఇన్ఛార్జి మంత్రులు అయితే గిర్ర తిరుక్కుంటా అభివృద్ధి పనులు అంటే మునిపెన్నడూ లేని విధంగా ఫండ్సే గాని, రోడ్లే గాని, సివరేజ్ సమస్యలే గాని, మోరీలే గాని అన్ని చెప్ప చేస్తున్నారు. మరి దీనికి కారణం ఏమై ఉంటదే? నువ్వన్నట్టు జూబ్లీహిల్స్ ప్రజలందరూ కూడా కాంగ్రెస్ కోరుకుంటే ఈ మంత్రులు అన్ని పనులు వదిలేసుకొని జూబ్లీహిల్స్ ఎందుకుంటారు? వాళ్ళు హ్యాపీగా మనమే గెలుస్తున్నామని చెప్పి వాళ్ళ శాఖల పనులు చూసుకుంటూ కూర్చోవాలి కదా. ఈరోజు అన్ని వదిలేసుకొని ఈయన ఎందుకున్నారు? రేవంత్ రెడ్డి రోజు వదిలేసుకొని రోజు ఒక డివిజన్ తిరుగుతాడు. ఒక ముఖ్యమంత్రి రోజుకు ఒక డివిజన్ తిరుగుతాడా? అవకాశం ఉంటే గల్లీ కూడా తిరిగేటట్టున్నాడు ముఖ్యమంత్రి. ఎంత దౌర్భాగ్యం ఇది. సరే ముఖ్యమంత్రి స్థాయిలో రావాలి, ఒక అసెంబ్లీ లెవెల్ ఒక మీటింగ్ పెట్టాలి, వెళ్ళిపోవాలి. నీకు అంత కాన్ఫిడెన్స్ ఉంటే ఈరోజు గల్లీ ఎందుకు తిరుగుతున్నావు? టోపీలు ఎందుకు పెట్టుకుంటున్నావు? అసలమైన ముస్లింలు వదిలేసి నువ్వు టోపీ పెట్టుకొని తిరుగుతున్నావే, ఏం సిగ్గు అనిపిస్తలేదా నీకు? హిందువు కాదా నువ్వు? హిందువుగా బరాబర్ కాషాయ కండువ వేసుకో. నువ్వు ఈరోజు టోపీ పెట్టుకొని తిరుగుకుంటా ఎవరిని అవమానిస్తున్నావు నువ్వు? ఈరోజు కేవలం ఆయన లబ్ధి కోసం, ఆయన సీఎం పీఠం ఎక్కడ పోతుందో, జూబ్లీహిల్స్ ఓడిపోతుంది అని చెప్పి ఒక భయంలో ఈరోజు మంత్రులందరూ కూడా వేరే పనులు ఏం చేసుకోవద్దు, ఎవ్వరు కూడా జూబ్లీహిల్స్ దాటి ఎవ్వరు పోవద్దు అని చెప్పి మంత్రులందరికీ కండిషన్ పెట్టినట్ట. ఎందుకు ఆ కండిషన్ పెట్టాల్సి వచ్చింది? నువ్వు జూబ్లీహిల్స్ మంత్రులు భయపడుతురు, వాళ్ళ బయటికి వెళ్తే మంత్రి పదవి ఎక్కడ పోతుందో అని చెప్పి. ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితి కాంగ్రెస్ పార్టీకి ఎందుకు వచ్చింది? ఇంత భయపడాల్సిన అవసరం ఏముంది? ఈరోజు భారతీయ జనతా పార్టీని చూసి మా సంజయ్ అన్న ర్యాలీ తీస్తా, రోడ్ షో తీస్తా అంటే క్యాన్సిల్ చేస్తావు, నువ్వు పర్మిషన్ క్యాన్సిల్ చేస్తావు. నువ్వు ఎవరిని క్యాన్సిల్ చేయనికే? ఈసీ పర్మిషన్ ఇచ్చినాక పోలీస్ శాఖతోటి కుమ్మక్కయి పర్మిషన్లు క్యాన్సిల్ చేస్తావు. నిన్న బోరబండలో క్యాన్సిల్ చేస్తే కూడా బరాబర్ పెట్టి చూపించినాం, రైమద్నాల్లో క్యాన్సిల్ చేస్తా అంటాడు. ఎందుకు ఇంత దుస్థితి వచ్చింది కాంగ్రెస్ పార్టీకి అని చెప్పి అడుగుతున్నాను నేను. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ భారతీయ జనతా పార్టీకి భయపడే ఇదంతా చేస్తున్నదంటారా? 100% కాంగ్రెస్ పార్టీ భారతీయ జనతా పార్టీ ప్రజల నుంచి వస్తున్న ఆదరణను చూసి మా యొక్క కేంద్ర మంత్రులు కావచ్చు, కిషన్ రెడ్డి గారు కావచ్చు, అదేవిధంగా బండి సంజయ్ కావచ్చు, ఈరోజు గజేంద్ర సింగ్ షెకావత్ గారు వచ్చారు, ఇట్లా అనేక మంది ఆంధ్రప్రదేశ్ నుంచి నాయకులు వచ్చారు. మేమందరం కూడా బూత్ స్థాయి నుంచి ప్రతి కార్యకర్త ఇంటింటికి వెళ్ళి మేము ఓటు అభ్యర్థిస్తున్నాం. నరేంద్ర మోడీ సాధించిన అభివృద్ధిని చూసి ఈరోజు ప్రపంచమంతా నరేంద్ర మోడీ మెచ్చుకుంటుంది. మన జూబ్లీహిల్స్ కూడా ఒక అవకాశం ఇవ్వండి. భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా ఇక్కడ గెలవలే. ఒక్కసారి అవకాశం ఇస్తే కేంద్రం నుంచి కూడా ప్రత్యేక నిధులు తీసుకొచ్చి జూబ్లీహిల్స్ అభివృద్ధి పరుస్తామని చెప్తున్నాము. ఇక్కడ శివాజీ విగ్రహం తొలగిస్తారు, పెడితే ఆ శివాజీ విగ్రహాన్ని మళ్ళీ పెడతామని చెప్తున్నాము. ఇక్కడున్న యువతి యువకులు అందరూ కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాము, మన యొక్క జాతి సంపద కావచ్చు, మనమందరం కూడా మంచిగా ఉండాలంటే జూబ్లీహిల్స్ భారతీయ జనతా పార్టీ విజయం సాధించాల్సిన అవసరం ఎంతో ఉందని చెప్పి నేను మీ మీడియా పూర్వకంగా జూబ్లీహిల్స్ ప్రజలకు తెలియజేస్తున్నాను. మేడం జై శ్రీరామ్. जय श्री राम जी। मैडम ये जुबलीहिल्स नियोजकवर्ग में क्या पार्टी जीता है? अभी तो बीजेपी जीतने वाली है, क्योंकि देखिए कांग्रेस के जो कैंडिडेट है वो एक बड़ा रउडी है, बड़ा रउडी शीटर है। और टीआरएस की जो महिला जो खड़ी है वो क्या है कि सहानुभूति के लड़ाई पे आ गई है। जी सुनीता जी, सहानुभूति से ही सब कुछ होता है पॉलिटिक्स में, ऐसा नहीं होगा। तो हमारा जो कैंडिडेट है वो पहले से ही ग्राउंड लेवल में वर्क किया गया है और अच्छे संस्कार वाले व्यक्ति है। जैसा अभी कांग्रेस का जो रउडी सीटर ऐसा नहीं है, एक संस्कार वाला, एक धर्म के तरफ, एक राष्ट्र के लिए लड़ने वाला एक व्यक्ति है। उनका सोच समझ और राजकीय जो
अनुभव है उनको जिताएगी और ग्राउंड लेवल में जो एक एक जनता को भी जाके जो ऑर्गेनाइज किया है उसके लिए, और हमारे जो ऊपर के नेतागण हैं, बंडी संजय हो या किशन रेड्डी जी हो, अभी ईटल राजेंद्र अन्ना हो, सारे के सारे और हमारे सामान्य कार्यकर्ता से मिलके सेंट्रल लीडर तक अभी काम कर रहे हैं, हम डेफिनेटली जीतेंगे। అన్న నమస్తే అన్న. నమస్తేనే. అన్న జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో అయితే 3 ప్రధానమైనటువంటి పార్టీలు అయితే పోటీ చేస్తున్నాయి. అటు బీజేపీ కానీ, కాంగ్రెస్ కానీ, బీఆర్ఎస్ కానీ. మరి ఏ పార్టీ గెలిస్తే బాగుంటది, ఏ పార్టీ పగ్గాలు చేపడితే బాగుంటది అనుకుంటారు? బీజేపీ పార్టీ గెలిస్తే బాగుంటుంది అన్న. అంటే ఏ విధంగా, ఎందుకు మరి బీజేపీ ఎందుకు గెలవాలి? అటు బీఆర్ఎస్ ఉన్నది, ఇటు కాంగ్రెస్ ఉన్నది. కాంగ్రెస్ పార్టీ అయితే ప్రజలు మెచ్చిన పార్టీ అట. మరి కాంగ్రెస్ పార్టీ కూడా అభివృద్ధి పనులు చాలానే చేసిందట. మరి బీజేపీని ఎందుకు గెలవాలని నేను తెలియక అడుగుతా. ఈ 11 సంవత్సరాలు నరేంద్ర మోడీ గారు తెలంగాణకు అదే విధంగా హైదరాబాద్ వచ్చినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చూసి ప్రజలు కూడా ఈరోజు బీజేపీకి ఓటేస్తామని చెప్తా ఉన్నారు. నేను ఒక జూబ్లీహిల్స్ వాదిగా, జూబ్లీహిల్స్ నివాసిగా చెప్తా ఉన్నా, ఇక్కడ భారతీయ జనతా పార్టీ భారీ మెజార్టీతో గెలుస్తూ ఉన్నది. ఇక్కడ సైలెంట్ వేవ్ ఉన్నది. ఇక్కడ జూబ్లీహిల్స్ సైలెంట్ వేవ్ ఉంది. అదేవిధంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, ముస్లింలకు తొత్తుగా మారి ఒక వర్గం ఓట్లు కావాల్సిన కొనుక్కొని ఈరోజు ఈ కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ ప్రయత్నం చేస్తూ ఉన్నది. ఈరోజు అందిన సమాచారం అంటే ఒక మసీదులా పెట్టి 20,000 వేలు ఒక్కొక్క వ్యక్తికి ఓట్లకు పంచుతూ ఉన్నారు. ఆ వర్గం కోసమే. అంటే మా హిందువులు లేరా ఇక్కడ? మా హిందువుల ఓట్లు అవసరం లేదా కాంగ్రెస్ బీఆర్ఎస్కు? 3 లక్షల ఓట్ల హిందువులు అంతా ఇక్కడ. మా హిందువులంతా ఒక్కసారి ఏకమైతే బీఆర్ఎస్, ఎంఐఎం, కాంగ్రెస్ తుంగల అవుతాయి. గెలిచేది భారతీయ జనతా పార్టీ. ఎందుకు గెలుస్తుంది అంటే 11 సంవత్సరాలు నరేంద్ర మోడీ గారు ఈ తెలంగాణ కావచ్చు, హైదరాబాద్ కావచ్చు, అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసిండు. 11 లక్షల కోట్ల రూపాయలు ఈ తెలంగాణ అభివృద్ధికి ఇచ్చిండు. హైవేస్ కావచ్చు కానీ, రోడ్లు కావచ్చు కానీ, అదేవిధంగా రైల్వేస్ కావచ్చు కానీ, అనేక అభివృద్ధి కార్యక్రమాలు, ఎయిర్పోర్ట్లు కావచ్చు కానీ తెలంగాణకి ఇచ్చినటువంటి గవర్నమెంట్ ఏముందంటే ఈ 60 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ చేయని వరకు ఏదో నరేంద్ర మోడీ గారు ఈ భారతదేశానికి అదేవిధంగా తెలంగాణ చేసిందని చెప్తా ఉన్నాను. అన్న, మరి మీరు ఇంత కళాఖండిగా గట్టిగా కుండ బద్దలు కొట్టినట్టు భారతీయ జనతా పార్టీ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో గెలుస్తుందని చెప్తారు. కాకపోతే ఇదే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ చాలా అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేస్తున్నది, శిలాఫలకాలు ఓపెనింగ్ చేస్తున్నది, ఇన్ఛార్జి మంత్రులు వస్తున్నారు. అదేవిధంగా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయితే సుడిగాలి పర్యటన చేస్తున్నాడు. మరి ఇంత చేసినా కూడా కాంగ్రెస్ పార్టీ అసలు గెలవదా? మరి శిలాఫలకాల పార్కంగా ఉన్నాయి కాంగ్రెస్ పార్టీ. అవి పనులు అయితే లేవు, కేవలం శిలాఫలకాలే ఉన్నాయి. నేను మొన్న యూసుఫ్గూడలో వాన పడితే దీని దాకా వర్షం వాటర్ వస్తున్నాయి, డ్రైనేజీ వాటర్. ఏం పనులు చేసిందో 2 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ? ఇవే పనులు చేసిందా? జూబ్లీహిల్స్ అంటే కేవలం అద్దాల మెడలు కాదు, హైరేజ్ బిల్డింగ్స్ కాదు. ఆ బస్తీలు పోయి ఉండడం ఒకసారి. ఆ బస్తీలు ఎప్పటికి కూడా అభివృద్ధి కార్యక్రమాలు లేకుండా చాలా ఉన్నటువంటి పేద ప్రజలు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. దీనికి కారణం ఎవరు? ఈ 10 సంవత్సరాల బీఆర్ఎస్ పార్టీ. ఈ 2 సంవత్సరాల నుంచి మేము ఆ గ్యారెంటీలు, ఈ గ్యారెంటీస్ సంబంధించి ప్రజల మోసం కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ అంటేనే అబద్ధపు పార్టీ, నీచపు పార్టీ, అవినీతి పార్టీ. ఈ కాంగ్రెస్ నమ్మేటువంటి పరిస్థితులు ఈరోజు జూబ్లీహిల్స్ ప్రజలు లేరు. జూబ్లీహిల్స్ ప్రజలు ఒకటే చెప్తా ఉన్నాం, మేము భారతీయ జనతా పార్టీ అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపిస్తామంటున్నారు. సుమారు ఎంత మెజారిటీ ఉంటుంది? ఉంటుంది అన్న, 50,000 దాకా ఉంటుంది. నమస్తే అన్న. నమస్తే అన్న. మరి జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఏ పార్టీ గెలిస్తే బాగుంటుందని నువ్వు అనుకుంటాను? అంటే నేను గల్లీ తిరిగిననే గత 20 రోజుల నుంచి. మా రాష్ట్ర అధ్యక్షుడు గణేష్ గారు నాకు దైమత్నగర్ డివిజన్ ఇన్ఛార్జ్ చేసారు. గల్లీ ఇంటింటికి తిరిగిన అందరు ఏమైపోయారు అంటే బేజార్ అయిపోయారు. ఆ బీఆర్ వస్తుంది 10 ఏళ్ళు చూసారు, బేజార్ అయిపోయారు. అంతకుముందు కాంగ్రెస్ని 5 ఏళ్ళు చూసారు, బేజార్ అయిపోయారు. ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ని చూసారు. ఎట్లా బేజార్కి బేజార్ అయిపోయారు. ఎందుకంటే మన బటవాస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈడ అంతా రెక్కాడితే డొక్కాడని కుటుంబాలు కుదాలు వేస్తే పనిచేసేటోళ్ళే. వాళ్ళకి ఏమేమి హామీ ఇచ్చిండు? పెన్షన్ పెంచుతా అన్నాడు. 1 నెల ఆగుర్రి, పెళ్లిళ్ళు చేసుకునేటోళ్ళు 1 నెల ఆగితే మీకు కళ్యాణ లక్ష్మి పైసలతో పాటు తులం బంగారం ఇస్తున్నాడు. ఆ బంగారం ఇంకా వచ్చుట్లే ఉంది. పాపం చాలా మంది మన ముఖ్యమంత్రి ఆశ చూపిండు కదా ఇస్తాడని చెప్పి ఆల్పిని 1 నెల సంవత్సరం ఆగిరు కానీ మనోడు ఇచ్చుట్లో లేదు. మనోడు ఏం చేసిండంటే ఖాళీ పుక్కడు బస్సులు పెట్టిండు, వదిలేసిండు తప్ప నిరుద్యోగులకు నిరుద్యోగ వృత్తి ఇస్తున్నాడు. అది వెళ్ళి తురుకోళ్ళకి నిన్న వచ్చి ఏమన్నాడు? మాది తురుకోళ్ళ పార్టీ, తురుకోళ్ళ కోసమే ఉన్నాం, తురుకోళ్ళు బతుకుతారు మా వల్లనే అన్నాడు. తురుకోళ్ళు అమ్మ నక్కలే కడుతురు. ఇక వాళ్ళ భాషలో చెప్పాలంటే తురుకోళ్ళని జోకే పార్టీ కదా. తురుకోలు పొద్దాలు చేస్తే మా పైన అంటారు కదా,
వాళ్ళకి కాకరాయను ఏం చేసిండు మాకు మైనార్టీ డిక్లరేషన్ అనేది ఏం చేయలే. ఇక మైనార్టీ పిల్లలకి తుర్క పోరోళ్ళకి చదువుకోనికి స్కాలర్షిప్లు పెంచుతా, నెల కింది పైసలు ఇస్తా, స్కూటీలు ఇస్తా, అది ఇస్తా ఇది ఇస్తానని కానీ ఏమి ఇవ్వకుండా ఖాళీ పుక్కడ బస్సులు పెట్టిండు, తిరుగుర్రా అల్లనని చెప్పి వదిలేసి పొద్దున్న లేస్తే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని తిట్టుడు ఇప్పుడు ఏ పార్టీ ప్రధానంగా గెలిచే అవకాశాలు ఉన్నాయి మరి? అన్న ప్రజలందరూ చూసిరు ఎంపీ ఎలక్షన్లా కిషన్ రెడ్డి గారికి ఓటేస్తే ఆయన సెంట్రల్ నుంచి ఏ విధంగా అయితే ఫండ్స్ తెచ్చి ఇక్కడ లోకల్ ప్రజానికానికి ఇబ్బంది రాకుండా చూసిండు. కానీ లోకల్ ఎమ్మెల్యే ఇప్పుడున్న చనిపోయిన వ్యక్తి మాగంటి గోపీనాథ్ అనేక అడ్డంకులు సృష్టించినా కూడా ఆయనే సెంట్రల్ నుంచి ఫండ్స్ తెచ్చి డెవలప్మెంట్ చేసిండు. మళ్ళీ కేంద్ర పథకాలు కానీ చాలా మందికి లబ్ధిదారులకు అందే విధంగా చూసిండు. ఇవన్నీ చూసిర్రు. అరే కిషన్ రెడ్డి సాబ్కే అంత ఇస్తే మళ్ళీ కిషన్ రెడ్డి పర్యవేక్షణలో ఉన్న క్యాండిడేట్కి వేస్తే ఇంకా డెవలప్మెంట్ చేస్తారు, మన డబుల్ ఇంజన్ సర్కార్ అవుతారని చెప్పి ఇప్పుడు లంకల దీపక్ రెడ్డి గారికి ఓటేసి గెలిపించుకుందామనే ఆలోచన ప్రజల మధ్యలో ఉంది. తప్పకుండా మేము ఆశిస్తున్నాం, భారతీయ జనతా పార్టీకి ఓటేస్తాం. అన్న నమస్తే అన్న. నమస్తేనే. మరి జూబ్లీస్ ఉప ఎన్నికలలో అయితే హోరాహోరీగా అయితే పార్టీల ప్రభావం అయితే చూపెడుతుంది. మరి ఏ పార్టీ పగ్గాలను చేపడితే బాగుంటది, ఏ పార్టీ గద్దెనెక్కితే బాగుంటది, ఏ పార్టీ ఎమ్మెల్యే టికెట్ ను కైవసం చేసుకుంటే బాగుంటది అన్న? జూబ్లీస్ ప్రజలే కాదు, తెలంగాణ ప్రజలు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక్కడ అవకాశం కాంగ్రెస్కి దొరికింది, తెలుగుదేశంకి దొరికింది, బీఆర్ఎస్కి దొరికింది. ఈసారి మాత్రం ప్రజలందరూ మూకుమ్మడిగా భారతీయ జనతా పార్టీకి అధికారం ఇవ్వాలే, ఈ జూబ్లీస్ గడ్డ మీద కాషాయ జెండా రెపరెపలాడాలని వాళ్ళు పూర్తిగా మద్దతు భారతీయ జనతా పార్టీకి తెలుపుతున్నారు. అంటే ఏ విధంగా మరి భారతీయ జనతా పార్టీ గెలుస్తుందని ఏ విధంగా మీరు అంటున్నారు? మరి ఇక్కడ బీఆర్ఎస్ కాంగ్రెస్ మైనార్టీలకు తొత్తులుగా వ్యవహరిస్తున్నారు. ఇక్కడ ప్రభుత్వ స్థలాలు, ఆర్మీ భూములు మైనార్టీలకు బొందలగడ్డ కట్టడం కోసం వాళ్ళకున్న చిత్తశుద్ధి ఇక్కడున్న హిందూ పేద ప్రజలపైన ఎక్కడ కూడా వాళ్ళ సమస్యలపైన ఎక్కడ కూడా చిన్న శ్రద్ధ కూడా లేదు. దీంతో విస్కీ వేసారిపోయిర్రు. వీళ్ళు తురుకోల టోపీలు దొరుకోవడంలో బిజీ ఉన్నారు, కానీ హిందూ ప్రజల క్షేమం పట్టించుకోవడానికి మాత్రం వాళ్ళు చాలా వెనుకబడి ఉన్నారు. అందుకే ప్రజలు అందరూ సంఘటితమై కాషాయ జెండమే ఎగిరేయాలి, కాషాయ రాజ్యమే రావాలని ఎదురు చూస్తున్నారు. మరి జూబ్లీస్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఎనలేని కనీ విని ఎరగని రీతిలో స్వర్గీయ పి జనార్దన్ గారు ఏదైతే అభివృద్ధి పథకాలను చేపట్టి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేసిరో అదే విధంగా సేమ్ ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము అక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జ్ మంత్రులే గాని ప్రతి ఒక్కరూ అలాంటి అభివృద్ధి పనులే చేస్తున్నారట. మరి నిజమేనా? వాస్తవానికి పీజీఆర్ ఒక గొప్ప నాయకుడు, వారిని అందరూ కూడా గౌరవిస్తారు. ఆ స్వర్గీయ పీజీఆర్ గారికే ముప్పతిప్పలు పెట్టింది ఆ కాంగ్రెస్ నాయకులు, దాంట్లో ముఖ్యంగా దానం నాగేందర్. అదే నాగేందర్ వచ్చి ప్రచారం చేస్తుంది. ఏ ముఖం పెట్టి చేస్తున్నాడు? ఆయన రాజశేఖర రెడ్డి హయాంలో వాళ్ళ సొంత అప్పుడున్న ముఖ్యమంత్రి అనేక ఇబ్బందులకు వాళ్ళ కొడుకు పైన వాళ్ళ కుటుంబాల దాడి చేసిన సంబంధం ఇబ్బంది పెట్టిన సంఘటన అనేకం. వారు పీజీఆర్ పేరు తెలుసుకుంటే వారి ఆత్మక్షోభిస్తుంది. ఓకే అన్న, మరి మీ యొక్క నాయకుడు ఇక్కడ ఉన్నటువంటి జూబ్లీహిల్స్ అభ్యర్థి లంకాల దీపక్ రెడ్డి గారి గురించి మీరు చెప్తే ఏమని చెప్తారు? ఎంత ఓట్ల మెజారిటీతో గెలుస్తారు? లంకాల దీపక్ రెడ్డి గారు నిరంతరం ప్రజల మధ్యలో ఉండి ప్రజల కోసం పనిచేసి ప్రజల సమస్యలపై అవగాహన ఉన్నటువంటి వ్యక్తి. ఆ వ్యక్తి ఎప్పుడు ఎవరు అన్నా ఈ ఇబ్బంది ఉందంటే ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి వాళ్ళకు తన తోచిన సాయం చేస్తూ ఆ సమస్య పైన స్పందిస్తూ ఇంకా సమస్య పెద్దదిగా ఉంటే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లి వాళ్ళ సమస్యలపై పట్ల ఎప్పటికప్పుడు వారు నిరంతరంగా వాళ్ళ మధ్యలో ఉండి పరిష్కారానికి ముందడుగేసే వ్యక్తి దీపక్ రెడ్డి గారు. మా అంచనా ఒక 30,000 మెజారిటీ తోటి లంకాల దీపక్ రెడ్డి గారు భారతీయ జనతా పార్టీ గెలుస్తుందని పూర్తి విశ్వాసం నమ్మకం ఉంది. చూసి రానులా జనాలందరైతే ఈ పార్టీకి సపోర్ట్ చేసి ఈ పార్టీ గెలిస్తే బాగుంటది, ఈ భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి లంకాల దీపక్ రెడ్డి అయితే భారీ మెజారిటీతో గెలుస్తాడు అని అయితే వాళ్ళైతే చెప్తున్నారులా. మరి దీపక్ అన్న ప్రజా మనిషి ఏందంటే ఉద్యమాలు చేస్తుటల్లా ఫస్ట్ అని చెప్పొచ్చులా. ఎందుకంటే ఒక కార్యకర్త స్టేజ్ నుంచి అయితే అన్నయ్యాల ఏం చేసిండు,
ఎమ్మెల్యే క్యాండిడేటే అయింది ఏకంగా. మరి అట్లాంటి అన్న నిరంతరం ప్రజలు నుండుకుంటా ప్రజల సమస్యలను అయితే తీరుస్తాడు కాబట్టి గైనే మాకు ఎమ్మెల్యే అయితే బాగుంటది అని అయితే జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ఉన్నటువంటి చిన్నలు కానీ పెద్దలు కానీ అమ్మలు కానీ అక్కలు కానీ ప్రతి ఒక్క యువ నాయకులు అందరూ బీజేపీకి సపోర్ట్ చేసి లంకాల దీపక్ రెడ్డి అన్నను భారీ మెజారిటీతో అయితే గెలిపియాలని అయితే నిర్ణయించుకున్నారు. ఇక మరి చూడాలే మరి అన్న ఎంత భారీ మెజారిటీతో గెలుతారో అని.